ఈ వీడియోలో టాప్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ ఈ టాప్కి బాటమ్స్ అయినా అంబ్రెల్లా కటింగ్ కాకుండా ఫ్రిల్స్ పెట్టుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇంకా ఇక్కడ బోట్ నెక్, ఇలా మోడల్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎల్బో హ్యాండ్స్ కూడా మోడల్ హ్యాండ్స్, ఇవి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ టోటల్ టాప్ యొక్క లెంత్ షోల్డర్ నుంచి ఈ ఎండ్ వరకు టోటల్ లెంత్ 44, షోల్డర్ ఫుల్ షోల్డర్ విత్ 13, ఇక్కడ నుంచి ఆ హ్యాండ్ జాయింట్ వరకు అక్కడ వరకు టోటల్ షోల్డర్ విత్ 13. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ నెక్ 3, బ్యాక్ నెక్ 3.5. ఇక్కడ హ్యాండ్ లెంత్ 11, హ్యాండ్ లూజ్ 9, బాడీ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది బాడీ లెంత్, ఈ బాడీ లెంత్ 13, బాటమ్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాటమ్ లెంత్ 31, చెస్ట్ రౌండ్ ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి ఆ హ్యాండ్ జాయింట్ వరకు ఇది చెస్ట్ రౌండ్, ఇక్కడ చెస్ట్ రౌండ్ 34, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇది వేస్ట్ రౌండ్, ఇక్కడ వేస్ట్ రౌండ్ 30, ఆర్మ్ రౌండ్ 15. ఈ టాప్ కటింగ్ చేసేటప్పుడు నేను పైన ఫార్ములాస్ ఇస్తాను, కింద ఆ ఫార్ములాస్కి టాప్ యొక్క మెజర్మెంట్స్ని అప్లై చేసి కటింగ్ చేస్తాను. మీరు మీ టాప్ యొక్క మెజర్మెంట్స్ని ఆ ఫార్ములాస్కి అప్లై చేసి కటింగ్ చేసుకోవచ్చు. అలా ఏ సైజ్ డ్రెస్కైనా సరే మీరు ఆ ఫార్ములాస్కి అప్లై చేసి కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ టైప్ డ్రెస్సెస్కి అట్లీస్ట్ 2.5 మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఒకవేళ షార్ట్ హ్యాండ్స్ అయ్యి హ్యాండ్ లెంత్ 5 కనుక పెట్టుకొని క్లాత్ యొక్క పన్నా శారీ పన్నా అంటే 1 మీటర్ 20 సెంటీమీటర్స్ 1.20 సెంటీమీటర్స్ పన్నా ఉండి హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటే 2 మీటర్స్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఈ క్లాత్ అనేది 2.5 మీటర్ క్లాత్ తీసుకుంటున్నాను, ఎందుకంటే హ్యాండ్స్ ఎల్బో వరకు హ్యాండ్స్ కాబట్టి. ఇక్కడ ఫస్ట్ బాడీ కటింగ్ చేసుకుంటే మిగిలిన క్లాత్ ఎంతైతే మిగులుతుందో ఆ క్లాత్ అనేది బాటమ్కి యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ బాడీ కటింగ్ చేసుకోవాలి. ఇటువైపున బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటాము, ఇటువైపున ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటాము. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కటింగ్ కోసం యూజ్ చేసుకుంటాము. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34, దాన్ని బై 4 చేసుకుంటే 8.5. ఇక్కడ ఖర్చుల కోసం జస్ట్ 1 ఇంచ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, అంటే 8.5, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 9.5. మనకి ఫోల్డింగ్ అనేది ఇలా 9.5 దగ్గరికి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ బాటమ్స్ అయినా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక బాడీ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ లెంత్ 13, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 14. టేప్ని ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 14 దగ్గర ఇలా టేప్ని పెట్టుకొని ఇటువైపుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ లైన్ రావడం కోసము మళ్ళీ ఇక్కడ 14 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ షోల్డర్ ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 13, దాన్ని బై 2 చేసుకుంటే 6.5. ఇలా 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 34, దాన్ని బై 4 చేసుకుంటే 8.5. టేప్ని ఇలా 8.5 దగ్గర ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల కోసం 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్, అది మన ఇష్టము. ఇక నేను జస్ట్ 1 ఇంచ్ మాత్రమే ఖర్చుల కోసం యాడ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసము 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ లేదా 0.75. ఇది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మనము బ్యాక్ నెక్ డీప్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకోకుండా 5 లేదా 5.5 తీసుకొని మార్క్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా స్ట్రైట్గా వస్తుంది. అంటే అప్పుడు మనకి లైన్ ఇక్కడ దాకా వచ్చి ఈ విడ్త్ అనేది ఇక్కడ దాకా పెరుగుతుంది. ఈ ఖర్చుల దగ్గర నుంచి ఇక్కడికి ఈ విడ్త్ అనేది ఇక్కడ ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము,
ఇక్కడికి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకుంటాము. కానీ కాలర్ నెక్ లేదా బోట్ నెక్కి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకుంటాము. అలాంటప్పుడు ఏంటి, ఈ లైన్ అనేది ఇక్కడి దాకా ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ కొంచెమే వస్తుంది. అలాంటప్పుడు ఈ గ్యాప్ని బేస్ చేసుకొని మనము 1/2 ఇంచ్ లేదా 0.75 ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఈ గ్యాప్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ 0.75 పైకి మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేస్తున్నాను. ఒకవేళ ఈ గ్యాప్ అనేది మరీ ఇక్కడ వరకు కాకుండా కొంతమందికి షోల్డర్ అనేది చెస్ట్ రౌండ్ బేస్ చేసుకొని 15 దాకా కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు 15 వరకు అంటే 7.5 ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ లైన్ అనేది ఇక్కడ వరకు వచ్చి ఇలా స్ట్రైట్గా మార్క్ చేస్తాం కదా, అప్పుడు ఈ గ్యాప్ అనేది మరీ కొంచెమే వస్తుంది. అలాంటప్పుడు 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటి మధ్య గ్యాప్ని బేస్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ లేదా 0.75 పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ మెజర్ చేసేటప్పుడు షోల్డర్ వైపున 0.25, ఇటువైపున 0.25 ఖర్చులకు వదిలేసి ఇలా మెజర్ చేసుకోవాలి. ఎందుకు ఇలా అంటే మనం కుట్టు వేసినప్పుడు కుట్టు అనేది ఈ ఖర్చులోకి పోగా ఇటువైపు పడుతుంది కదా, ఎక్కడైతే కుట్టు పడుతుందో అక్కడ మనం ఆర్మ్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి. ఇలా టేప్ మీద ఫింగర్స్ని పెట్టుకుంటూ టేప్ని మూవ్ చేసాము అంటే టేప్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 8 వచ్చింది, కానీ ఇక్కడ ఆర్మ్ రౌండ్ 15 అంటే మనకి 7.5 రావాలి, కానీ 8 వచ్చింది. అంటే ఇక్కడ ఆర్మ్ రౌండ్ 16 వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చింది? 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది. అలాంటప్పుడు ఎక్కడ తగ్గించుకోవాలి అంటే మనకి 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ ఆర్మ్ డౌన్ని 1/2 ఇంచ్ తగ్గించుకొని పైకి మార్క్ చేసుకోవాలి. ఇక మనం ఆర్మ్ డౌన్ ఎక్కడి నుంచి టేప్ని పెట్టుకున్నాము అంటే ఈ లైన్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా పెట్టుకొని 6.5 దగ్గర మార్క్ చేసాము. ఇప్పుడు మనకి 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ 6.5లో నుంచి 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని 6 దగ్గర మార్క్ చేసుకోవాలి. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు, ఆర్మ్ రౌండ్ ఎంత సెట్ చేసినా సరే కరెక్ట్గా రావట్లేదు అని అడిగారు. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా పెట్టుకున్నప్పుడు మనము ఇక్కడ 0.25 వదిలేసి ఇలా పెట్టుకోకూడదు. ఇక్కడ ఎక్కడైతే లైన్ ఉందో అక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని అప్పుడు 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని 6 దగ్గర మార్క్ చేసుకోవాలి. మనకి ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంత మైనస్ చేసుకొని పైకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకుంటే ఎంతైతే తక్కువ వచ్చిందో అంత యాడ్ చేసుకొని మళ్ళీ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనం ఆర్మ్ డౌన్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఆర్మ్ డౌన్ని కొలుచుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక పైకి ఇలా లైన్ మార్క్ చేసుకొని ఇందాక మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇందాక మనం 0.75 దగ్గర పైకి మార్క్ చేసుకున్నాం కదా, అలాగే మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇందాక ఎలాగైతే 0.25 ఖర్చుల్లోకి వదిలేసి ఎలా కొలుచుకున్నామో అదేవిధంగా ఇక్కడ ఇలా కొలుచుకోవాలి. కరెక్ట్గా 7.5 దగ్గరికి సరిపోయింది. అంటే మనకి ఆర్మ్ రౌండ్ 15 వచ్చింది. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేదాకా మనం అడ్జస్ట్ చేసుకొని కొలుచుకోవాలి. అంటే మనకి కటింగ్ అనేది పై లైన్ కింద లైన్ కాదు. నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెట్టానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 30, దాన్ని బై 4 చేసుకుంటే 7.5. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి. అంటే 7.5 + 1 అంటే 8.5. టేప్ని ఇలా 8.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. బోట్ నెక్కి ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్స్ యొక్క విత్ ఎంత తీసుకోవాలి అంటే అది చెస్ట్ రౌండ్ బేస్ చేసుకొని తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 10 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 34, దాన్ని బై 10 చేసుకుంటే 3.4 లేదా 3.5. ఇక్కడ పెద్దగా తేడా ఏమి ఉండదు కాబట్టి 3.5 దగ్గరికి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్స్ యొక్క లెంత్ 3.5కి పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్స్ కోసం మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అందుకనేసి ఈ లైన్ నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి 1/2 ఇంచ్ ఇవతల వైపుకి మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ ఈ డాట్స్ని కలుపుతూ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇటువైపున ఈ లైన్ కాకుండా అవతలి లైను, ఖర్చుల వైపు లైను అక్కడ 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని మనం ఎక్కడికైతే డాట్స్ మార్క్ చేసామో అక్కడ నుంచి ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఎందుకు ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకున్నాము అంటే ఇలా క్రాస్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ నడుము యొక్క రౌండ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఒకవేళ క్రాసులు తీయకుండా మనం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ సైడ్స్నేమో కిందకి దిగుతుంది, ఈ మిడిల్నేమో పైకి లాగేసినట్టు వస్తుంది. అందుకనేసి అలా రాకుండా ఈ రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే పై వైపుకి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా డాట్స్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత బోట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము మామూలుగా నెక్ విత్ మార్క్ చేసుకునేటప్పుడు ఇటువైపున మార్క్ చేసుకుంటాము, కానీ ఇక్కడ బోట్ నెక్కి ఇటువైపున షోల్డర్ వైపున మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ విత్ని మార్క్ చేసుకొని తర్వాత ఇటువైపున ఎంతైతే వస్తుందో అంత వదిలేసేయాలి. ఈ విధంగా బోట్ నెక్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ విత్ అనేది మనకి 2 ఇంచెస్ సరిపోద్ది అనుకుంటే ఇక మనం 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అంటే మనం కుట్టుకున్నప్పుడు అటు ఇటు ఖర్చులు పోగా ఈ షోల్డర్ విత్ 2 ఇంచెస్ వస్తుంది. లేదు షోల్డర్ విత్ 1.5 ఇంచే కావాలి, సన్నగా కావాలి అనుకుంటే ఇక్కడ మనము 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అంటే అటు ఇటు ఖర్చులు పోను టోటల్ షోల్డర్ విత్ 2 ఇంచెస్ వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్నాక బోట్ నెక్ మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ 1/2 ఇంచ్ ఫ్రంట్ నెక్ కంటే ఎక్కువ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక నేను బోట్ నెక్కి ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, బ్యాక్ నెక్ 3.5 ఇంచ్ తీసుకుంటున్నాను. అది మన ఇష్టము. లేదు ఇంకా బోట్ అనేది పైకి కావాలి అనుకున్న వాళ్ళు ఫ్రంట్ నెక్ ఏమో 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి, బ్యాక్ నెక్ ఏమో 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక నేను బ్యాక్ నెక్ 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా బోట్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది. నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాక దీన్ని ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ను మార్క్ చేసుకోవాలి. ఇలా అవుటర్ సైడ్స్ను మార్క్ చేసుకున్నాక ఇక్కడ నెక్ వైపున మాత్రం మార్క్ చేసుకోకుండా ఇటువైపున మొత్తం అవుటర్ సైడ్స్ను మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇక్కడ షోల్డర్ వైపున ఇటువైపున 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇటువైపున 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాం కదా, అందుకనేసి ఇటువైపున 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ అనేది ఇదనమాట, ఈ విడ్త్. ఎందుకు ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాము అంటే ఇది బోట్ నెక్ ఫ్రంట్ వైపున డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ నెక్ అనేది ఇలా ముచ్చుకోకుండా కట్ ఫిట్ రావడం కోసము 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని క్రాసులు తీసుకున్నాము అంటే అప్పుడు ఇక్కడ ముడతలు అనేది రాకుండా ఫ్రంట్ వైపున క్రాసులు తీసుకున్నాక ఇక్కడ ముడతలు రాకుండా కట్ ఫిట్ వస్తుంది. అందుకనేసి షోల్డర్ వైపున 1/2 ఇంచ్ ఇటువైపుకి 1/2 ఇంచ్ ఇటువైపుకి మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ విడ్త్ అనేది ఇది తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ బోట్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ వైపున క్రాసుల కోసము ఇక్కడ నుంచి 0.75 లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ క్రాసులు తీయటం ఖర్చుల లోపలికి ఇలా ఎండ్ అయిపోవాలి. ఇక్కడ మనం డాట్స్ కోసం బ్యాక్ సైడ్ ఎలాగైతే 3.5 దగ్గర మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ 3.5 పైకి 3.5కి మార్క్ చేసుకొని ఇటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పీస్ని కటింగ్ చేసుకున్నాక బ్యాక్ పీస్కి B అని ఫ్రంట్ పీస్కి F అని రాసుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా జాయింట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పీస్, ఇక్కడ ఫ్రంట్ పీస్ కటింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ హ్యాండ్స్ కోసం ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకున్నాక ఇదేమో ఫోల్డింగ్ సైడు, ఇదేమో ఓపెన్ సైడు ఇలా పెట్టుకొని ఫస్ట్ హ్యాండ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ 11, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 11.5. ఇలా 11.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ లైన్ రావడం కోసము ఇక్కడ 11.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని 3.5కి ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని 3.5కి మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఆర్మ్ రౌండ్ 15, దాన్ని బై 2 చేసుకుంటే 7.5. టేప్ని ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని 7.5 ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకోవాలి. అది ఎక్కడైతే టచ్ అవుతుందో 7.5 అక్కడ ఒక మార్క్ చేసుకొని టేప్ని ఇలా క్రాస్గానే పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. మనం బాడీకి 1 ఇంచ్ మాత్రమే ఖర్చులు యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అక్కడ 1.5 యాడ్ చేసుకుంటే ఇక్కడ కూడా 1.5 యాడ్ చేసుకోవాలి. మనం బాడీకి 1 ఇంచ్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసాము. ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఐబ్రో షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మార్క్ చేసుకోకుండా ఈ 1 ఇంచ్ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ నుంచి ఈ డాట్ వరకు ఐబ్రో షేప్లో మార్క్ చేసుకోవాలి. అందుకనేసి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాము. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ హ్యాండ్ లూజ్ కొలుచుకోవాలి. ఇక్కడ 11 దగ్గర హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతే పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 9, దాన్ని బై 2 చేసుకుంటే 4.5 దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ డాట్ నుంచి ఈ డాట్కి స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ ఎల్బో హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు మనము 11 దగ్గర హ్యాండ్ లూజ్ కొలుచుకున్నాక మళ్ళీ 5 దగ్గర హ్యాండ్ లెంత్ 5 దగ్గర హ్యాండ్ లూజ్ని కొలుచుకొని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ 5 దగ్గర హ్యాండ్ లూజ్ 12, ఇక్కడ 12ని బై 2 చేసుకుంటే 6. టేప్ని ఇలా 6 దగ్గర పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోవాలి. ఒకవేళ హ్యాండ్ లెంత్ 5 దగ్గర హ్యాండ్ లూజ్ 11 అయితే 11ని బై 2 చేసుకుంటే 5.5 వస్తుంది కదా. ఇలా 5.5 దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇక్కడ మార్క్ చేసుకొని మనము ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా లైన్ని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్నాము అంటే ఎక్కడ మనకి లూజ్ అనేది రాకుండా కట్ ఫిట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ని ఇలా డివైడ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ దగ్గరికి ఈ 2 డాట్స్కి మిడిల్లో 0.75 లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా 0.75 లోపలికి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా సరే ఇంకా ముడతలు వస్తున్నాయి అనుకుంటే 1 ఇంచ్ దాకా కూడా మనం క్రాసులు లోపలికి తీసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఈ క్రాసులు తీసేటప్పుడు ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా అక్కడికి క్రాసులు తీయటం ఎండ్ అయిపోవాలి. బాడీ కటింగ్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ బాటమ్ కటింగ్ చేసుకోవాలి. 2.5 మీటర్ క్లాత్లో బాడీకి కటింగ్ పోగా మిగిలిన క్లాత్ని బాటమ్కి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ టాప్ యొక్క టోటల్ లెంత్ 44, అందులో నుంచి బాడీ లెంత్ని మైనస్ చేయాలి. అంటే 44 - 13 అంటే ఇక్కడ బాటమ్ లెంత్ 31, దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అది బాటమ్ లెంత్ అంటే 32.5. ఇలా బాటమ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ సెంటర్లో
ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇటువైపున కూడా ఈ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్క్స్ అనేవి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనకి యూజ్ అవుతాయి. కటింగ్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి. F1 రాసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పీస్. దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇది పైవైపుకి రావాలి కదా, ఈ పైవైపుకి రావాల్సింది ఇలా పైవైపుకి పెట్టుకొని ఫస్ట్ పైపింగ్ వేసుకోవాలి. ఇక్కడ సింగిల్ పాదంకి వచ్చి పెట్టుకొని ఈ నెక్కి ఇలా పైపింగ్ వేసుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ నెక్కి వేసేది కాబట్టి ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్ చేసి లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్కి పైపింగ్ థ్రెడ్ కుట్టుకున్నాక ఇక్కడ మోడల్కి ఈ రెడ్ కలర్ క్లాత్ని 2 ఇంచెస్ విత్ పెట్టుకొని స్క్వేర్ బాక్స్లో కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఈ విధంగా వస్తాయి. వీటిని నెక్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసాం కదా, అంటే ఇటువైపు ఏమో ఇలా వస్తుంది, ఇటువైపు ఏమో ఇలా 2 పీసెస్గా వస్తాయి. దీన్ని ఇలా వన్ సైడ్కి ఇటు బాటమ్ సైడ్కి ఇలా పెట్టుకొని ఎక్కడైతే మనం పైపింగ్ థ్రెడ్ కోసం ఇలా థ్రెడ్ అంచున్నే స్టిచ్ వేసుకున్నామో ఇక్కడ ఇవి పెట్టి కుట్టుకునేటప్పుడు కూడా ఆ థ్రెడ్ అంచున్నే పెట్టుకొని కుట్టుకోవాలి. ఇది కూడా పెట్టేటప్పుడు ఇది 2 ఓపెన్గా ఉన్నాయి కదా, ఇదేం క్లోజ్ అయిపోయింది కదా, అది మళ్ళీ వన్ సైడ్కే వచ్చేటట్లు ఇలా పెట్టుకొని సింగిల్ పాదంకి వచ్చి పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ కొంచెం దీనికి కొంచెం అవతలుగా ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ పెట్టేటప్పుడు మిడిల్లోకి కాకుండా కొంచెం ఇవతలకి మళ్ళీ ఇలా పెట్టుకొని ఇలా నెక్ మొత్తం పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక నెక్కి నెక్ పీస్ వేసుకోవాలి. నెక్ పీస్ని నెక్ షేప్లో కటింగ్ చేసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నాక దీన్ని ఇలా పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఎక్కడ కుట్టు వేయాలి అనేది నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడైతే కుట్టుబడిందో అక్కడ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక అక్కడెక్కడ స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. నెక్ పీస్ వేసుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. లోపల హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పీస్కి నెక్ పీస్ వేసుకోవాలి. ఇది B అని రాసాం కదా, ఇది బ్యాక్ పీస్. ఇది పైవైపుకి రావాలి. ఈ పైవైపుకి రావాల్సిన సైడు నెక్ పీస్ని కటింగ్ చేసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాక ఈ నెక్ పీస్ని ఇలా పెట్టుకొని సింగిల్ పాదంకి వచ్చి పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా బ్యాక్ నెక్కి నెక్ పీస్ వేసుకున్నాక ఈ షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పీస్ని ఇలా పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ యొక్క నెక్ పీస్ని ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ని ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ యొక్క నెక్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ సింగిల్ పాదంకి వచ్చి పెట్టుకొని కుట్టుకోవాలి. అదేవిధంగా ఇటువైపుని కూడా కుట్టుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలి. మనం నెక్కి ముందు పైపింగ్ వేసి తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్వి పెట్టుకొని తర్వాత నెక్ పీస్ ఎలాగైతే వేసుకున్నామో అదేవిధంగా హ్యాండ్స్కి ఫస్ట్ పైపింగ్ వేసి కుట్టుకున్నాక తర్వాత ఇవి పెట్టి కుట్టుకున్నాక తర్వాత క్లాత్ని పెట్టి కుట్టుకోవాలి. దీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసాము అంటే ఈ విధంగా వస్తుంది. లోపల హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఇక్కడ ఈ ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. 2 హ్యాండ్స్కి ఇలా కుట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు క్రాస్ తీసింది ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు, ఇది బ్యాక్ వైపు. ఇలా ఉంది కదా, ఇది ఫ్రంట్ వైపు రావాలి. ఈ హ్యాండ్ని ఇలా పెట్టుకొని సెంటర్లో మార్క్ చేసుకున్నాం కదా, అది షోల్డర్ దగ్గర వచ్చే విధంగా ఇలా పెట్టుకొని ఫస్ట్ వన్ సైడ్ జాయిన్ చేసుకోవాలి, తర్వాత ఇంకొక వైపు జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాక మనం డాట్స్ కోసం బ్యాక్ వైపున మార్క్ చేసుకున్నాం కదా, ఆ డాట్స్ని కూడా కుట్టుకోవాలి.
ఇలా బాడీని కుట్టుకున్నాక బాడీకి బాటమ్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి, సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి, ఇటువైపున 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకున్నాక ఈ బాటమ్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ ఈ సెంటర్ మార్క్కి రావాలి. అంటే ఈ మధ్యలో మిగిలిన ఈ క్లాత్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిల్స్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఖర్చుల కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఖర్చుల కోసము 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఈ క్లాత్ మొత్తము ఈ మార్క్ దగ్గరికి ఇవి ఫ్రిల్స్ కోసం ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక మార్క్ ఉంది కదా, అక్కడ ఈ ఎడ్జ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మిడిల్లో ఈ క్లాత్ మొత్తం ఇక్కడ ఫ్రిల్స్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలా 1 సైడ్ ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకున్నాక ఇక్కడ మనకి క్లాత్ అనేది ఇక్కడ జాయింట్ అయింది. దీన్ని ఇంకొక పీస్కి ఎలా జాయింట్ చేసుకోవాలి అంటే ఇది బ్యాక్ వైపు పెట్టాము, ఇప్పుడు ఫ్రంట్ వైపు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఇలా తీసుకొచ్చి మనం ఇందాక ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టామో అదే విధంగా ఇటువైపును కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ మార్కు ఈ సెంటర్ మార్క్కి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఖర్చుల్లోకి ఇలా స్ట్రైట్గా కుట్టు రానిచ్చి అక్కడ నుంచి ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ సెంటర్ మార్క్ ఇక్కడికి వచ్చే విధంగా ఈ క్లాత్ మొత్తం ఇక్కడ అడ్జస్ట్ చేసి ఫిల్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సెంటర్ మార్క్ నుంచి ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడంతా ఫిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్న ఫిల్స్ పెట్టి కుట్టుకున్నాక నడుము దగ్గర ఎప్పుడు కూడా 2 స్టిచ్చెస్ వేసుకోవాలి, డబుల్ స్టిచ్ వేసి కుట్టుకోవాలి. అలాగే హ్యాండ్స్ జాయింట్ దగ్గర కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి, షోల్డర్ దగ్గర కూడా డబుల్ స్టిచ్ వేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక మనం ఖర్చుల కోసం 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అలా ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము వరకు కుట్టుకున్నాక ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇలా కుట్టు రానిచ్చేయాలి. ఎందుకంటే ఇటువైపున జాయింట్ ఉంది, విడివిడిగా లేదు క్లాత్, అందుకనేసి ఇక్కడ నడుము దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కుట్టు రానివ్వాలి. ఇటువైపున మాత్రము 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఇలా లైన్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ బాటమ్ సైడ్ 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని నడుము దగ్గర 1 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని లైన్ మార్క్ చేసుకొని ఎక్కడైతే మనం లైన్ మార్క్ చేసుకున్నామో అక్కడ ఇలా కుట్టుకుంటూ చివరి వరకు కుట్టుకోవాలి. ఇలా సైడ్స్ని జాయింట్ చేసుకొని బాటమ్ సైడ్న ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాము అంటే డ్రెస్ ఫినిష్ అయిపోతుంది. డ్రెస్ స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.